తొందరగా ఒక రౌండ్ వేసేస్తాను. అవునా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్కి పెడదాం ఉన్నాం కదా. ఎగ్జామ్ రోజు నాడు హుషారుగా ఉంటావా? మిగతా రోజు స్కూల్కి వెళ్ళంటే వెళ్ళావా? ఇది ఎక్కడ అన్యాయం అను? చూసారా మాను, ఎగ్జామ్ రోజు నాడు హుషారుగా ఉంటుందంట, మిగతా రోజు స్కూల్కి వెళ్ళాలంటే సిరాకంట. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఫ్రైడే మార్నింగ్. ఇంకా నేను గోంగూర మిల్ మేకర్ అయితే వండుతున్నాను. వచ్చేయండి. మా పెద్దోడికి ఇష్టం ఉండదు కానీ తింటాడు, తినాలి. గోంగూర ఐరన్ ఫుడ్ కదండి. మాట్లాడుతా, ఐరన్ ఫుడ్ కదా. చిన్నపిల్లలు మాట్లాడుతుంటానంట, అమ్మ చెప్పింది కదా. మామూలు కానీ వద్దు కదా, ఇంక ఇదే వాయిస్ పెడతాను కదా నేను. ఐరన్ అండి గోంగూర అంటేనే, తెలుసు కదా. వేడి చేస్తుంది కానీ మంచి ప్రోటీన్, విటమిన్స్, ఐరన్ ఉన్న ఫుడ్ ఇది. గర్భవతులు, బాలింతలు అంటే వేడి చేస్తాను పెరుగని వాళ్ళు తింటే చాలా బెస్ట్. ఎక్కువ సర్వ తీసుకోవాలి. ఇంకండి నేనైతే ఈరోజు గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను. వచ్చేయండి చూద్దాం. టమాటా ఉందమ్మా ఇందులో, ఫ్రిడ్జ్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మునగాకు కూడా వేస్తానండి. ఏంటి ప్రతి కూరలో మునగాకు అయితే వేసుకోవాలి, వేసుకుంటే చాలా మంచిది. కొంచెం మునగాకు అయితే వేస్తాను. బ్యాక్ పెయిన్ అది తగ్గుద్ది. ఇంకా వేపాకు నవలాలి నేను, గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంది కాబట్టి. ఏంటి అన్ని ఆకుకూరలు చెప్తున్నాను అనుకుంటున్నారా? నిజంగా అయ్యే చాలా బెస్ట్ అండి. ఎన్వి అంటాం కానీ అనవసరం. కానీ మనకి నోరు అక్క ఎన్వి దగ్గరికి వెళ్తాం, అంతేనా కదండి నేను చెప్పింది. లాటి రావాలా మా పొట్టుడు కనిపించకూడదు. ఓకే, ఇంకోండి పక్కన డ్యూటీకి అయితే రెడీ అయిపోయాను. వంట లేట్ అయిపోయింది ఈరోజు. ముందు అయితే డ్యూటీకి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయింది. ఫ్రైడే కదా, ఇంకా యూనిఫామ్ అయితే కట్టేస్తున్నాను. రైస్ అయితే పెట్టేసాను. ఈ కర్రీ కూడా చేసి డ్యూటీకి స్కూల్కి అయితే వెళ్ళాలి. ఈరోజు హెచ్పి టెస్ట్లు అయితే చేస్తాం పిల్లలకి. హైట్ వెయిట్ చూసి హెచ్పి అయితే చేస్తాం. హెచ్పి తక్కువ ఉన్న పిల్లలకైతే ట్యాబ్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తామండి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే. క్లారిటీ రావట్లేదని చూస్తున్నాను. ఓకేనా ఈసారి? ఓకే కదా. అంటే హెచ్పి ఎంత అంటే మినిమం 9 grams కన్నా తక్కువ ఉన్న పిల్లలకైతే కంపల్సరీ ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రిపరేషన్ చేస్తే, ఇంకా తక్కువ ఉంటే ఐరన్ సుక్రోజ్ పెట్టించమని చెప్తాం. 9 దాటి ఎబో ఉంటే కొంచెం బాగా తినండి అమ్మ. 10 పిల్లలకు కనీసం 11, 12, 13 ఉండాలి. కానీ అంత ఇప్పుడు పిల్లలకైతే ఎవరికి పెద్దగా ఉండట్లేదని నిజంగా చెప్తున్నాను. ఏంటి ఫుడ్డే మనం తీసుకునే ఫుడ్ అలాంటిది ఏంటో కానీ ఇన్నల్లా పిల్లలకైతే అంత బ్లడ్ అయితే ఉండట్లేదు. కనీసం 10 grams అన్నా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. 10 అన్నా చూడడం చాలా హ్యాపీ నిజంగా. ఉంటున్నాయండి ఒక్కొక్కరికి 11, 12 ఉంటాయి. కానీ 13, 14, 15 ఎవరికి అంతగా ఉండలేదు. పిల్లలు అయితే కంపల్సరీ 15 లోపే ఉండాలి. 15, 14, 13 ఉండాలి, కానీ అంత ఉండదు. గోంగూర మిల్ మేకర్ కర్రీ చేస్తా, మాట్లాడుకోవచ్చు. ఇంకోటి పార్ట్ 3 రోజు ప్రెగ్నెన్సీ గురించి చెప్తాను కదా. కంపల్సరీ కర్రీ చేస్తే దాని గురించి అయితే చెప్తాను. అంటే 9 monthలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడికి ఏమైనా ప్రిపరేషన్ అవుతున్నాం డెలివరీకి, అప్పుడు ఏమేమి రెడీ పెట్టుకోవాలి అన్నీ అప్పుడు చెప్తాను. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నాకు నిజంగా హెడేక్గా ఉన్న, నీరసంగా ఉన్న ఎలాగని యూట్యూబ్ చేయాలని ఈ మధ్య సంకల్పంతో మరీ చేస్తున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు అందరూ కూడా. అలాగే మీరు అందరూ బాగోవాలి, అందరూ నేను కూడా ఉండాలని కోరుకుంటూ. ఫుల్ వర్షం అండి చూసారా. అదిగోండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నా చెల్లిగారి పిల్లలు ఫుల్ వర్షం అయితే పడిపోతుంది అనమాట, తడిసిపోతారు. వర్షం అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా వర్షం ఫుల్గా ఉంది. గోంగూర శుభ్రం కడిగేసుకుని పక్కన పెట్టేసుకుని మగ్గ పెట్టేసుకుందాం. ఈలోపు ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకుంటాను. గోంగూర మిల్ మేకర్ కాబట్టి 2 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక చిన్న టమాటా ఉందండి, ఎక్కువ లేదు. ఆ చిన్న టమాటా అయితే వేసేస్తాను. పచ్చిమిర్చి. నేను గోంగూర మిల్ మేకర్ అయితే ఇప్పుడు కొంచెం వండలేదండి, కానీ ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బాగానే ఉంటుంది, నాకు కర్రీస్ అయితే పర్లేదు. కానీ కారం కొంచెం తగ్గించి అయితే వేస్తాను. కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను అన్నారు మా నాన్నగారు, తగ్గిస్తాను.
రైస్ అయితే అవుతుందన్నమాట. ఇలా గోంగూర పడేసుకోవచ్చు. దీని మీద కళాయి వెలిగించాను కదా, ఇదైతే పెట్టాను. చూసారు కదండి, ప్యాన్ అయితే వేడెక్కుతుంది. ఇలా గోంగూర శుభ్రం కడిగి ఉంచేసుకున్నాం కదా, ఇలా గోంగూరని అయితే శుభ్రం కడిగించిన గోంగూరని అయితే మగ్గబెట్టి అయితే ఉంచేసుకోవచ్చు. ఫస్ట్ ఇదైతే మగ్గబెట్టి అయితే ఉంచేసుకోవచ్చు. ఈలోపు పొంగిపోతుంది. ఇదే చూసారు కదండి, ఆయిల్ అయితే వేసుకున్నాను. గోంగూర పక్కన మగ్గుతుంది. ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకుని మిల్మేక ఆల్రెడీ వేడి నీటిలో వేసి శుభ్రం కడిగేసుకుని, ఏంటి ఏమన్నా ఉంటే వేడి నీటిలో వేస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మరి అది తీచిచ్చి మిల్ మేకర్ ఇదైతే ఆయిల్లో ఫస్ట్ అయితే వేపేసుకోవచ్చు. ఇలా గోంగూర అయితే మగ్గుతుంది. చూసారు కదా, గోంగూర అయితే మగ్గుతుంది. ఇంకా ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటా అండ్ పచ్చిమిర్చి. ఇందులో నేను ములగాకు కూడా వేసుకుంటాను. ములగాకు అయితే ఇదిగోండి, లాస్ట్ కూరలు అయితే పైన జల్లేస్తాను. చూసారు కదండి, ఇదైతే తీసేసుకోవచ్చు. దాంట్లోకి గోంగూరలోకి వేసుకుంటున్నాను అన్నమాట. అలాగని లైట్ అయితే కాకపోతే నాన్ స్టిక్ ఉంటే బెటర్గా ఉంటుంది. కానీ నాన్ స్టిక్ శుభ్రం గోపిస్తాను చెప్తా వల్ల. చూస్తారు కదండి, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాయి. పక్కన జీలకర్ర ధనియాలు రసం అయితే పెట్టుకున్నాను అనమాట. జీలకర్ర ధనియాలు బాగా ఎక్కువగా ఈ మధ్య గ్యాస్ట్రిక్ ఇదిగోండి. మిల్ మేకర్, గోంగూర, మసాలా కూడా వేసాను అనమాట ఇందులోనే. ఇంకా మసాలా గోంగూర కచ్చపిచ్చ కూరలండి. ఇందులో మునగాకు అయితే ప్రతి కర్రీలో మునగాకు వేసుకుంటే మంచిదేనండి. మనం తినలేక అంటాం కానీ నిజంగా లేతాకు కాబట్టి కాళ్ళు కూడా ఉడిగిపోతాయి. ఇలాగైతే తినేయచ్చు.
మనకి బ్యాక్ పెయిన్ అన్నది రాదు. అలాగే పీచు పదార్థం కాబట్టి ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. చూస్తున్నారు కదా మీరు, చాలా అట్లా మునగాకు వల్ల లాభాలు చెప్తారు. ఎలాగ డైరెక్ట్ తినలేరు, ఇలా గడేస్తే పిల్లలు తినేస్తారు. ఇష్టపడిన పిల్లలు కూడా ఇందులో వేసేస్తే తినేస్తారు. ఈ కర్రీ అని కదా, ఏ కర్రీలోనే వేస్తే ఇంకా అందులో కలిసిపోద్ది వాళ్ళకి, అంతే. చూసారు కదా, అలాగైతే మగ్గిపోద్ది. మగ్గి కొంచెం వాటర్ వేస్తుంటే అంతే అయిపోద్ది. కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు. ఆల్రెడీ కారం తక్కువ వేసానండి. ఏంటంటే ఆల్రెడీ ముందుగానే నేను పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసాను కదా, అందుకనేసి. పులుపులుగా నిజంగా నోటికి పులుపులుగా బాగుంటుంది. జ్వరంగా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్. ఇక్కడైతే నా జాగ్రత్త కొన్ని ప్రాబ్లమ్స్ అయితే పనిచేస్తాయండి జీలకర్ర ధనియాలు. నిజంగానే యాంటీబయాటిక్ లాంటిది ఇది కూడా. సరే కదా, నేను ఏదైతే తాగేస్తుందన్నమాట, వడకట్లేదు, అది తీసేసుకుంటాను. ఇలా కర్రీ అవుతుంది. ఇంకా మిల్ మేకర్ గోంగూర, మిల్ మేకర్ గోంగూర మామూలుగానే ఇదిగో మగ్గ పెట్టేసి ప్రత్యేకంగా గోంగూర ఇందులో ముందే మిల్ మేకర్ వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటాం కదా మనం, అలాగా అంతే. రెండు కలిపి వేసాను. కారం తక్కువ వేసుకున్నాను, ఏంటంటే కారం ఎక్కువ ఉంటుంది అంట నాన్న అంటున్నాడు, అందుకని తగ్గించి వేసాను. మా చెల్లెరే కర్రీ అయితే అయిపోయింది. ఎన్ని పనులు చేస్తుంది పొద్దులేసి నాకు. పక్కన బట్టలు, పక్కన వీడియో లైవ్ ఇన్ని కష్టపడుతున్నాను. దేవుడు ఫలితం ఇవ్వట్లే, అలాగంటే ఇస్తాడంటే ఎప్పుడుకో. నిన్న రాత్రి ఫుల్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. డ్యూటీకి అయితే వెళ్ళిపోయి స్కూల్కి అయితే వెళ్ళి హెచ్పి టెస్ట్లు అయితే చేస్తాం. వచ్చేయండి, అవన్నీ పట్టుకుని వెళ్తున్నాం. సబ్ సెంటర్కి వెళ్ళి తీసుకొస్తాను. కిట్, మిషన్, కాటన్, స్టిప్స్, నీడిల్స్ ఇవన్నీ అయితే పట్టుకుని వెళ్తున్నాను. నీ పేరేంటానా? నీ పేరేంటి? 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 ఇంటి పేరు ముందు నా ఇంటి ఇంగ్లీష్ టిప్పు వేలు అంతేనండి. కాటన్ నొక్కి పెట్టమ్మా. మేమని గోలెడుతున్నారు అలా చూడండి. రండి కాటన్ పెట్టి
అవుతుందండి. మీ నాన్నగారి పేరు శ్రీకృష్ణ. మీ డేట్ ఆఫ్ బర్త్ 10. 9 ఇక్కడ 9. మరి 2 to 1 ఎందుకు చెప్తున్నా? హైట్ వెయిట్ నిన్నే ఈ అమ్మాయినండి. మళ్ళీ ఒకసారి అంటే నిన్నమ్మా ఒకసారి అంటే 160 హైటా. ఓకే ఒకసారి వెయిట్ హెచ్పి